కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో తమ స్కూల్ నుంచి 17 మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ కాగా 2 మాత్రమే వచ్చారన్నారు. దీంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో తమ స్కూల్ నుంచి 17 మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ కాగా 2 మాత్రమే వచ్చారన్నారు. దీంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, కొమరం భీం ఆసిఫాబాద్ విద్యార్థుల ధర్నాకు సంబంధించిన అప్డేట్ ఏంటి? అసలు 17 మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ అయితే 2నే అలాట్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధూరా. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఏదైతే ఇటీవల తెలంగాణ మోడల్ స్కూల్ సంబంధించిన జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో 17 మంది ఉపాధ్యాయులు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి మా ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి బదిలీ అయ్యారు. వాళ్ళు 17 మంది స్థానంలో 17 మంది రావాల్సి ఉండగా కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు రావడంతో విద్యార్థులు తీవ్రంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 ఉపాధ్యాయులు రావడం వల్ల పూర్తి స్థాయిలో కూడా తమ క్లాసులకు సబ్జెక్టు వైజ్ కూడా ఉపాధ్యాయులు లేకపోవడంతో వాళ్ళు ఈ రోజు ఏదైతే గత 3-4 రోజులుగా కూడా వాళ్ళు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. తమకు ఉపాధ్యాయులందరినీ కూడా అలాట్ చేయాలంటూ ఇప్పటికి 17 మంది ఉపాధ్యాయులే కానీ కేవలం 2 వచ్చారు. ఇంకా 15 మంది ఉపాధ్యాయులను కూడా పంపించాలంటూ ఉన్నతాధికారులకు కూడా విద్యార్థులు ఏదైతే విన్నవించడం జరిగింది. దీంతో అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో విద్యార్థులందరూ కూడా ర్యాలీగా తరగతులను బహిష్కరించి ర్యాలీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వెంటనే ప్రభుత్వం తమకు ఏదైతే సరిపడా 15 మంది ఉపాధ్యాయులను వెంటనే నియమించాలంటూ వారు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నారు. మొత్తంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సిర్పూర్ మండల కేంద్రంలో కూడా తెలంగాణ మోడల్ స్కూల్ 2 ఉన్నాయి. అయితే అటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్లో 17 మంది ఉపాధ్యాయులను ఏదైతే ట్రాన్స్ఫర్ కాగా వారి స్థానంలో కేవలం 2 రావడంతోనే విద్యార్థులు తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సింధూరా, అయితే ఉమేష్, అధికారులు ఏమంటున్నారు? మిగతా 15 మంది టీచర్స్ ని ఎప్పుడు అలాట్ చేస్తామంటున్నారు? ఏమంటున్నారు అసలు వాళ్ళు? ఆసిఫాబాద్ ఏదైతే జిల్లా కేంద్రానికి సంబంధించి గత 2 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్లు కావడంతో ఏదైతే ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు ఆప్షన్స్ ఎక్కువ కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పెట్టుకోకపోవడంతో ఉపాధ్యాయులు రాలేదంటూ అధికారులు అంటున్నారు. అయితే విద్యార్థులు కేవలం 2ని మాత్రమే అలాట్ చేయడం పట్ల తమ ఏదైతే ఈ విద్యా సంవత్సరం తామంతా కూడా లాస్ అయిపోతామంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకుని ఏదైతే 17 మందికి 2 రావడము ఇంకా మిగతా 15 మందిని కూడా వెంటనే అలాట్ చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలంటూ వాళ్ళు కూడా అధికారులు విద్యార్థులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.